9 రకాలైనటువంటి రత్నాలు పొదిగినటువంటి వడ్డాణం పెట్టుకుంటుంది అమ్మ. కాంచీదామము అంటే వడ్డాణం. మేలిమి బంగారంతో వైదూర్యాలు, దాంట్లో తాపడం చేసినటువంటి అంగదాలు అంటే ఈ భుజాలకు పెట్టుకుంటే భుజకీర్తులు, శ్రీచక్ర రూపంలో ఉండే తాటంకాలు. తాటంకాలు అంటే కమ్మలు. శ్రీచక్ర రూపంలో ఉంటాయి అమ్మవారి కమ్మలు. వాటి తళతళతోటి మెరిసిపోతూ ఉంటుంది ఆమె ముఖం. ఆమె యొక్క నొసలు ఎలా ఉంటుందంటే నుదురు అర్ధచంద్ర రేఖను జయించేటట్లుగా ఉంటుంది. అంటే అష్టమి నాటి చంద్రుడిలాగా. ఆమె పెదవులు దొండపళ్ళులాగా ఉంటాయి. ఆమె కస్తూరి కుంకుమ తిలకాలు దిద్దుకున్న ఫాలభాగం, శిరస్సున సూర్యచంద్రుడిని తనలో ఎముడ్చుకున్న దివ్య చూడామణి. ఆమె తలలో చూడామణి పెట్టుకుంది. ఆ చూడామణిలో సూర్యుడిని చంద్రుడిని తాపడం చేసింది. అలాగే అప్పుడే ఉదయించే సూర్యబింబం లాంటి ముక్కు పుడక, మేలి ముత్యాలు వేలాడుతూ ఉన్న చింతాక పథకం మెడలో ఉంటుంది తల్లికి. చింతాకు కాదు, చింతాక. మన నోళ్లలో పడి చింతాక అయింది అది. అలాగే చందనము, కర్పూరము, కుంకుమలు కలిసి ఒత్తుగా అద్దుకున్నటువంటి ఆ తల్లి యొక్క స్తనమండలం. విచిత్రమైన వివిధమైనటువంటి భూషణాలు ఎన్నో ధరించి విరాజిల్లుతూ ఉంటుంది ఆ తల్లి. అమ్మ సౌందర్యం వర్ణిస్తున్నాడు. శంఖం లాంటి మెడ, దానిమ్మ గింజల్లాంటి పలువరస, అనర్ఘమైనటువంటి మణులు పొదిగినటువంటి కిరీటం ధరించినటువంటి శిరస్సు, ఏనాడు క్షీణించని మచ్చలేని చందమామ లాంటి ముఖం. అలాగే మాణిక్య శకలాలు పొదిగినటువంటి ఉంగరాలు అన్ని వేళకి పెట్టుకోనుందమ్మ. 10 వేళకి ఉన్నాయి ఉంగరాలు. ముచ్చటైన 3 కన్నులు ఎలా ఉన్నాయవి? పద్మ పత్రాల్లాగా ఉన్నాయి. పద్మరాగమణులకు మరింత మహారాగాన్ని కల్పించే ఆ జగదీశ్వరి యొక్క కాంతికి సాటి రావచ్చు. చేతులకు రత్న కంకణాలు, వాటికి రత్న కింకిణిలు అంటే చిరుమువ్వలు, మెడలో ముత్యాల దండలు, మణిహారాలు, ఆ హారాలకి అందమైన పతకాలు, మనం డాలర్స్ అంటాం కదా అవి. అలాగే రత్న కంకణాల యొక్క కాంతులతోటి దగదగా మెరిసిపోతున్న చేతులు, గుబాళించే కేశపాశం. ఇది అమ్మవారి కేశపాశం గుబాళిస్తూ ఉంటుంది. ఆ నక్కీరుడు అనేటువంటి వాటి కథలో కూడా ఇది వస్తుంది మనకి. శివుడు అనుభవుడు, ఆయన ఒకడికి పద్యం రాసిస్తాడు. ఎటువంటి సుగంధ ద్రవ్యాలు లేకపోయినా అమ్మవారి జుట్టు ఎప్పుడు కూడా సుగంధాలు వెదజల్లుతూ ఉంటుందని పద్యంలో రాస్తే, ఎవరికైనా జుట్టు అలా గుబాళిస్తుందా అని ఆ నక్కీరుడు అనేవాడు రాజ్యసభలో ఉండి తప్పు అన్నాడు. అప్పుడు పరమేశ్వరుడు అంతటి వాడు ప్రత్యక్షమై శపిస్తాడు అతన్ని. అది పెద్ద కథ. అది 64 మంది నాయనారులు ఉన్నారే, వాళ్ళ కథల్లో వస్తాయి. నక్కీరుడు కూడా వాళ్ళల్లో ఒకడు. పెరియ పురాణం అని దాంట్లో ఉంటారు వాళ్ళంతా. ఆ పరమేశ్వరికి పార్శ్వభాగంలో శంఖము, పద్మనిధులు 2 ఉంటాయి. శంఖనిధి, పద్మనిధి. వాటి నుంచి నవరత్న వాహిని, కాంచన వాహిని, సప్తధాతు వాహిని అనే నదులు ప్రవహిస్తూ ఉంటాయి. అవి సుధా సముద్రం వరకు ప్రవహించి అందులో లీనమైపోతాయి. ఆ భువనేశ్వరీదేవి తన వామ అంకభాగంలో విరాజిల్లుతుంది. కాబట్టే మహేశ్వరుడికి సర్వేశ్వరత్వం సిద్ధిస్తోంది. అమ్మవారి వల్ల, అమ్మవారి శక్తి కదా, అందుకని ఆయన సర్వేశ్వరుడైనాడు. జనమేజయ, ఆ చింతామణి గృహం 1000 యోజన విస్తీర్ణం అంటే 1000 యోజనాల వైశాల్యంతో ఉంది. దానికి ఉత్తరంగా ఉన్న శాలలు ఒకదానికంటే ఒకటి రెట్టింపు ఉన్నాయి. ఇవన్నీ కూడా నిరాధారంగా అంతరిక్షంలో వెలుగొందుతూ ఉంటాయి. మహాప్రళయంలో గాని,
పునఃసృష్టిలో గాని అవసరాన్ని బట్టి ఇవి సంకోచ వికాసాలు నిత్యం పొందుతూ ఉంటాయి. అవసరమైనప్పుడు విస్తీర్ణం పెంచుకుంటాయి, అక్కర్లేనప్పుడు సంకోచిస్తాయి. ప్రతి బ్రహ్మాండంలోనూ ఉండే దేవ నాగ మనుష్య జాతులు ఆ దేవి యొక్క ఉపాసకులందరూ చేరేది ఇక్కడికేనయ్యా. ఆ దేవీ క్షేత్రంలో ప్రాణాలు విడిచిన వాళ్ళకి, దేవి యొక్క నిరంతర అర్చన తత్పరులకు గమ్యస్థానం ఇదే. ఇక్కడికే చేరుకుంటారు వాళ్ళంతా. ఈ లోకంలో నివసించే వాళ్ళకి రోగాలు గాని, జుట్టు నెరిసే ముసలితనం గాని ఎప్పటికీ రావు. చింతలు లేనటువంటి, కామ క్రోధ మాత్సర్యాలు లేని జీవితాలు గడుపుతారు వాళ్ళు. అందరూ నవయవ్వనులే, అందరూ స్త్రీలతో కలిపే ఉంటారు. అందరికీ కూడా అనేక సూర్యుల యొక్క వర్చస్సు ఉంటుంది. ఆ శ్రీ భువనేశ్వరిని సతతము భజిస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళలో కొందరు సాలోక్యం పొందారు, అంటే అదే లోకంలో ఉండగలగటం. కొందరు సామీప్యాన్ని పొందారు, అమ్మవారికి దగ్గరగా ఉండగలిగారు. కొందరు సారూప్యాన్ని పొందారు, అమ్మవారి రూపంలో ఉంటారు. కొందరు సాన్నిధ్యాన్ని పొందుతున్నారు, అంటే అమ్మవారిలో కలిసిపోతారు. వాళ్ళకి పునర్జన్మ లేదు. ప్రతి బ్రహ్మాండంలో కూడా ఉండే దేవతలందరూ సమష్టి రూపాలలో వచ్చి అమ్మవారికి సేవలు చేసుకుంటూ ఉంటారు. మహారాజా, మహత్తరమైనటువంటి మణిద్వీపాన్ని వర్ణించి చెప్పాను. అది కాంతిమయం. కోటి సూర్య చంద్రులు గాని, కోటి మెరుపులు గాని, కోటి అగ్నులు గాని దాని కాంతిలో కోటి అంశలో కోటి అంశానికైనా సాటిరావు. బా, ఒక్కొక్కసారి అది విద్రుమ సంకాశం, మరొక్కసారి మరకత సంకాశం, ఒక్కొక్కసారి విద్యుచ్ఛాను సమచ్చయం, అంటే మెరుపుల్లాగా ఉంటుంది. ఒక్కొక్కసారి మధ్యందిన మార్తాండ నిభం, ఒక్కొక్కసారి విద్యుత్ కోటి మహాధార సార కాంతితత్వం, ఒక్కొక్కసారి సింధూర నీలేంద్రం, ఒక్కొక్కసారి తప్త కాంచన సన్నిభం, అంటే బాగా పుటం పెట్టిన బంగారంలాగా ఉంటుంది. ఒక్కొక్కసారి దావానలంలాగా ఉంటుంది. ఒక్కొక్కసారి చంద్రకాంతమణి కాంతి తుల్యంగా ఉంటుంది, చల్లటి కాంతి. ఇక్కడి చెట్లకు రత్నాల ఆకులు ఉంటాయి, రత్నాల పండ్లు ఉంటాయి. అలాగే ఇక్కడ నాట్యం చేసే నెమళ్ళు ఉంటాయి. చక్కటి శబ్దం చేసే పావురాలు ఉంటాయి. కమ్మగా పాడే కోకిలలుంటాయి. చక్కటి పలుకులు పలికే చిలకలుంటాయి. తేట నీటితో నిండిన సరోవరాలు, వాటిల్లో వికసించినటువంటి రత్న పంకజాలు అంటే కమలాలు, శతయోజనాలకు వ్యాపించే వాటి యొక్క సుగంధాలు, మంద మారుతానికి కదలాడుతూ ఉన్న చెట్లు, ఇవన్నీ కూడా ఈ మణిద్వీపంలో పంచేంద్రియాలకు తర్పణం చేస్తాయా అన్నాడు. అంటే ఆనందం కలిగిస్తాయని. చింతామణి యొక్క గృహకాంతులు నిండిన ఆకాశం, రత్నకాంతులతో దగదగలాడుతున్న దిగ్దిగంతాలు, వృక్షలతా కుసుమ గంధ పరిపూరితమయ్యా. రాజా, ఇది మహోజ్వల మణిద్వీపం. అక్కడున్న మందిరాలలోని నిలువుటద్దాలలో పరావర్తనం చెంది కిటికీల నుంచి వెలువడుతూ ఉన్నటువంటి కాంతి పుంజాలతోటి 10 దిక్కులను సమ్మోహపరుస్తుంటుందయ్యా. అది ఐశ్వర్యానికి పరకోటి, శృంగారానికి పరాకాష్ట, సర్వజ్ఞతకు పరమావధి, తేజస్సుకు పరసీమ, పరాక్రమానికి చివరి మాట, సర్వోత్తమ గుణానికి తుది పలుకు, దయాగుణానికి చివరి పలుకు, బ్రహ్మలోకాంతం వరకు ఉండే ఆనందాన్ని అక్కడే ఇక్కడే అంతర్భవిస్తూ ఉంటాయి. అది ఆనందానుభవానికి చివరి మెట్టయ్యా. జనమేజయ, ఫలశ్రుతి చెబుతున్నాడు. ఇది మహత్తరమైనటువంటి మణిద్వీప వర్ణన. మహాదేవికి పరం స్థానం, సర్వలోకోత్తమం. దీన్ని స్మరిస్తే చాలు పాపాలు నశిస్తాయి.
అవసాన సమయంలో గుర్తు చేసుకోగలిగితే చాలు అక్కడికే చేరుకుంటారు. కానీ అది కష్టం. ఎందుకని ఈ చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తేనే ఆ చనిపోయేటప్పుడు అది గుర్తొచ్చేది, లేకపోతే రాదు. అందుకనే భగవద్గీతలో కూడా చెప్పాడు కదా, అంత్యకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం అన్నాడు కదా గీతాచార్యుడు. అంత్యకాలంలో కూడా చకారం పడింది అక్కడ. కేవలం అంత్యకాలం కాదు, అంత్యకాలంలో కూడా స్మరించాలి. ఎప్పుడు సాధ్యమవుతుంది? చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే. ఈ 5 అధ్యాయాలను సమాహితమైన చిత్తంతో నిత్యము పఠించే వాళ్ళకి భూత ప్రేత పిశాచ బాధలు ఉండనే ఉండవు. అలాగే ఇది ఒక ముఖ్యమైన విషయం. నూతన గృహ నిర్మాణం చేస్తే గృహప్రవేశం చేస్తాం. అప్పుడు వాస్తులో ఏదైనా దోషాలున్నా ఆ సమయంలో ఇది తప్పక పారాయణం చేయాలి. మేము కూడా ఇటీవల బెంగళూరులో ఇల్లు కొనుక్కొని గృహప్రవేశం చేసినప్పుడు ఈ మణిద్వీప వర్ణన 5 సార్లు పారాయణం చేశారు అందరూ కలిసి. దానివల్ల సకల శుభాలు కలుగుతాయి అని మణిద్వీపం యొక్క చక్కటి కథ అంతా మనకి చెప్పారు వ్యాస మహర్షి, జనమేజయుడిని నిమిత్తంగా చేసుకొని. జనమేజయ, నారదుడికి నారాయణ మహర్షి చెప్పిందంతా నీకు నేను చెప్పాను. ఈ మహాదేవి పురాణాన్ని విన్న వాళ్ళందరూ కృతకృత్యులవుతారు, దేవికి అత్యంత ప్రియతములవుతారయ్యా. కనుక నువ్వు కూడా దేవి యజ్ఞం చెయ్యి. నీ తండ్రి పొందిన దుర్గతికి అసలే బాధపడుతూ ఉన్నావు కనుక దేవీ యజ్ఞం చేసి మీ తండ్రి పరీక్షిత్తుకి ఉత్తమ గతులు కల్పించు. ఆ మహాదేవి మంత్రం నీకు ఉపదేశిస్తాను, గ్రహించు. దాన్ని విధి విధానంగా జపించు, సఫలీకృతమవుతావు అని చెప్పి సూతుడు అంటున్నాడు, శౌనకాది మహామునులారా, ఈ మాట విన్న జనమేజయుడు సంబరపడిపోయి పరిశుద్ధుడై ఆ మునీశ్వరుని ప్రార్థన చేసి దేవి యొక్క ప్రణవ సంగీతమైనటువంటి ఆ మహామంత్రాన్ని ఉపదేశం పొంది నవరాత్రి సమయంలో ఆయన పురోహితుడైనటువంటి ధౌమ్యాది మహర్షులను ఆహ్వానించి దేనికి లోభించకుండా మహాదేవి యజ్ఞం చేశాడయ్యా. బ్రాహ్మణులను రావించి ఈ దేవీ భాగవత పురాణం పారాయణం జరిపించాడు. సువాసిని పూజలు, కుమారి పూజలు, బ్రహ్మచారి పూజలు అసంఖ్యాకంగా చేయించాడు. బ్రాహ్మణులకు అన్నసంతర్పణ చేశాడు. దీనులకు, అనాథులకు పుష్కలంగా ధనం, వస్త్రం కానుకలుగా ఇచ్చాడు. యజ్ఞం ముగిసింది. జనమేజయుడు ఆస్థానంలో కొలువుదీరి ఉన్నాడు. అద్భుతం జరిగిందయ్యా. అప్పుడు ఆకాశం నుంచి నారద మహర్షి అవతరించాడు. ఆయన ప్రకాశిస్తున్న అగ్నిశిఖలాగా ఉన్నాడు. నారదుడిని లేవగానే మహారాజు అందరూ కూడా హడావుడిగా లేచారు, స్వాగతం పలికారు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు, సముద్ర మంచి ఆసనం మీద కూర్చోబెట్టారు. మహర్షి, మీ రాకతో ధన్యుణ్ణయ్యాను, ఆజ్ఞాపించండి అన్నాడు. మహారాజా, ఇవాళ దేవలోకంలో ఒక వింత చూశానయ్యా. ఆ ఆశ్చర్యం నుంచి ఇంకా తేరుకోలేదంటే నమ్ము. ఆ విశేషం నీకు చెప్పి పెడదాను వచ్చానన్నాడు. అంతకుముందు దుర్గతి పొందాడు కదా నీ తండ్రి. అటువంటి నీ తండ్రి ఇవాళ దివ్య రూపం ధరించి స్వర్గంలో కనపడ్డాడు నాకు. దేవతలు, అప్సరసలు మీ నాన్నగారిని స్తోత్రం చేస్తున్నారు. అప్పటికప్పుడే ఒక దివ్య విమానం వచ్చింది. ఆ విమానం ఎక్కాడు మీ నాన్న. అక్కడి నుంచి మణిద్వీపానికి వెళ్లిపోయాడయ్యా. ఇదంతా కూడా నువ్వు చేసినటువంటి దేవీ భాగవత శ్రవణం వల్ల, నువ్వు నిర్వహించినటువంటి ఆ మహాదేవి యజ్ఞానికి దక్కినటువంటి సజ్జఫలం అన్నాడు. కన్న తండ్రికి సద్గతి కల్పించి కృతకృత్యుడయ్యావు నాయన. నువ్వు, నీ జీవితం ధన్యమైంది, నీ జీవితం సఫలమైంది. నువ్వు కులభూషణుడైనావు. ఇవాళ దేవలోకంలో నీ కీర్తి మారుమురిగిపోతుంది. ఆ సంతోషం పట్టలేక ఈ శుభవార్త నీకు చెబుదామని విని నువ్వు కూడా ఆనందిస్తావని నేను వచ్చానన్నాడు నారదుడు. అది నారద మహర్షి అంటే. జనమేజయుడికి ఒళ్ళు పులకించిపోయింది. కన్నుల్లో ఆనంద బాష్పాలు తాండవించినాయి. ఆపుకోలేక వ్యాస భగవానుడు పాదాల మీద పడిపోయినాడు ముందు. మహానుభావ, ఇదంతా కూడా మీ అనుగ్రహమే. నన్ను కృతార్థుణ్ణి చేశావు. నమస్కరించడం తప్ప నేనేం చేయగలను? ప్రత్యుపకారం మీకు.
ఇలాగే ఎల్లవేళలా నన్ను అనుగ్రహించండి, మీ మనవాణ్ణి కదా, మీ వంశవాణ్ణి కదా అన్నాడు. ఇలా పరవశించిపోయి పలుకుతూ ఉన్న జనమేజయుణ్ణి మనసారా దీవించాడు వ్యాసుడు. తల మీద చెయ్యేసి నిమిరాడు. రాజా, అన్ని బంధాలను తెగదింపులు చేసుకుని ఆ దేవి యొక్క పాదపద్మాలను నిరంతరం సేవించవయ్యా, ఉపాసించు. దేవీ భాగవతాన్ని రోజూ పారాయణగా పఠించు. అంబా యజ్ఞాన్ని భక్తి శ్రద్ధలతో చేయించు. నీకు మోక్షం అనాయాసంగా వస్తుంది. ఈ లోకంలో పురాణాలు చాలా ఉన్నాయి. నేనే రచించాను 18 పురాణాలు, 18 ఉప పురాణాలు రచించాను. కానీ అవన్నీ కలిసినా కూడా ఈ దేవీ భాగవత మహిమలో 16వ వంతుకైనా సాటిరావు. ఇది అఖిల పురాణాల సాగరం, అఖిల వేదసారం. ఇది మూల ప్రకృతిని ప్రసాదించేది. కాబట్టి ఇదొక్కటే నిజమైన పురాణం. దీన్ని చదివితే వేదం చదివినటువంటి ఫలితం వస్తుంది. యోగులకు మోక్షాన్ని ఇస్తుంది. అందరికీ అవశ్యం పఠనీయమైనటువంటిది. మరచిపోవద్దు నాయన. మరి ఇక నేను వెళ్ళొస్తాను, నీకు శుభం జరగాలి అని వ్యాసుడు అక్కడి నుంచి నిష్క్రమించాడు. నారదుడు కూడా దీవించి దేవలోకానికి వెళ్లిపోయాడు. ధౌమ్యాది మహర్షులు కూడా సెలవు తీసుకున్నారు. అందరూ తమ తమ ప్రదేశాలకు వెళ్లి వాళ్ళ ప్రాంతాల్లో దేవీ భాగవత ప్రశంసలు చేశారు, పారాయణాలు చేశారు. జనమేజయుడు కూడా రోజు పఠింపజేస్తూ వింటూ సంతుష్టుడై రాజ్య పరిపాలన ధర్మబద్ధంగా సాగించాడయా అని సూత పౌరాణికుడు శౌనకాది మహర్షులకు చెప్పాడు. ఓ శౌనకాది మహర్షులారా, మీరు గ్రహించవలసిన రహస్యం ఇంకొకటి ఉన్నది. ఆదిలో ఈ దేవీ భాగవతం సాక్షాత్తు ఆ జగదంబిక యొక్క ముఖపద్మం నుంచి అర్ధశ్లోకంగా ఆవిర్భవించింది. అది వేదసారంగా వటపత్రశాయి అయినటువంటి ఆ కృష్ణుడికి ఉపదేశించింది. అటుపైన దాన్ని శతకోటి గ్రంథంగా విస్తరించాడు బ్రహ్మదేవుడు. దాని సారమంతా ఒక చోటకు చేర్చి 18,000 శ్లోకాలు 12 స్కంధాలుగా సంగ్రహపరిచి తన కొడుకైన శుకుడు కోసమని వ్యాసుడు ఉపదేశించాడు. అంటే కలియుగంలో మానవులు అంత పెద్ద గ్రంథాన్ని చదవలేరు. అందుకని 18,000 శ్లోకాలు కుదించాడు మన కోసం. ఇదయ్యా దీని చరిత్ర. ఆ శతకోటి విస్తరమైనటువంటి దేవీ భాగవతం ఇప్పటికీ కూడా దేవలోకంలో బహుళ ప్రచారంలో ఉంది. ఓ మహామునులారా, ఈ దేవీ భాగవతానికి సాటి వచ్చే మరొక పవిత్ర గ్రంథం ఈ సృష్టిలో లేదు. ఏ పదాన్ని ఉచ్చరించినా అశ్వమేధ యాగం చేసిన ఫలితం వస్తుంది. అలాగే ఈ పురాణాన్ని ప్రవచనం చేసినటువంటి పౌరాణికుణ్ణి ఆహ్వానించి వస్త్రాలు, భూషణాలు అర్పించి సంతుష్టిపరిచి ఆయన్నే సాక్షాత్తు వ్యాసుడిగా సంభావించి అతడి నోటిలో నుంచి ఏకాగ్ర చిత్తంతో ఉపవాస దీక్షతో దీన్ని విన్నవాళ్లు, నిజ హస్తాలతోటి రాసిన వాళ్ళు, పఠించిన వాళ్ళు, లిఖింపజేసిన వాళ్ళు సర్వపాపాల నుంచి విముక్తులై సుఖశాంతులతోటి భోగభాగ్యాలతోటి సకల సమృద్ధులతోటి నిండు నూరేళ్లు జీవిస్తారు. కట్ట కడపడికి మణిద్వీపం చేరుకుంటారయ్యా. వాళ్ళ యొక్క తరతరాలను తరింపజేస్తారు. అలాగే పురాణం శ్రవణం పూర్తయిన తర్వాత ఒక పౌర్ణమి రోజు ఆ పౌరాణికుణ్ణి సత్కారం చేయాలి. బంగారంతో సింహం బొమ్మ తయారు చేయించి ఇవ్వాలి. కలియుగంలో ఇవన్నీ సాధ్యం అవుతుందా? అందుకని దక్షిణ ఇచ్చుకుంటే చాలు. దక్షిణగా ఒక కపిల గోవును దూడతో సహా సమర్పించాలి. అధ్యాయాల సంఖ్యకి సమానంగా లేదా కనీసం స్కంధాల సంఖ్యకి సమానంగా బ్రాహ్మణులకు సంతర్పణ చేయాలి. అంతే సంఖ్యలో సువాసినుల్ని, కుమారీమణుల్ని, వటువుల్ని అర్చించాలి. వాళ్ళందరికీ కూడా వస్త్రాభరణాలు, పుష్పమాలలు ఇవ్వాలి, పూజించాలి. పాయసాన్నం పెట్టాలి. ఈ పురాణ గ్రంథాన్ని ఎవరికి దానం చేసినా కూడా భూమిని దానం చేసినంత ఫలితం వస్తుంది. మహా అయితే 500 ఉంటుంది గ్రంథం. భూమి దానం చేయాలంటే ఎంత కష్టం. నిత్యము దేవీ భాగవతాన్ని పఠించేవారికి, వినేవారికి
ఎప్పుడు ఎక్కడ అసాధ్యం అంటూ ఏదీ లేదు. ఇది పురాణంలో ఉన్న విషయాలు చెబుతున్నాను. ఈ పురాణం అంతా విన్నాం మేము, మరి గురువుగారికి దక్షిణ ఏమని ఇవ్వాలని మీరంతా అనుకుంటారేమో. దక్షిణ కోసం నేను ఏ గ్రంథాలు చెప్పను. అందుకని ఎక్కడ ద్రవ్య ప్రసక్తి నా ప్రవచనాల్లో ఎక్కడా నేను రానీను. భగవంతుడు ఏదో పెన్షన్ ఇప్పిస్తున్నాడు, నా కొడుకు మంచి స్థితిలో ఉన్నాడు కాబట్టి. అయితే ఒకటి, కొంతమంది మాకు ఫలితం దక్కాలి కదండి, మీరు తీసుకోకపోతే ఎట్లా అంటారు. అడిగి తీసుకోకూడదని శాస్త్రం. అందువల్ల నేను ఎవరిని అడగను. ఇది నా పద్ధతి. అలాగే అపుత్రులకు సంతాన ప్రాప్తి, నిర్ధనులకు ధనలాభం, విద్యార్థులకు విద్యాలబ్ధి, కీర్తి కలుగుతాయి. ఇంటిలో నిత్యము ఈ గ్రంథాన్ని గనక పూజిస్తే లక్ష్మీదేవి ఆ ఇంటిని విడిచిపెట్టదు. అలాగే రాక్షసులు, డాకిని, బేతాళ ఇటువంటి భూతాలు సైతం ఆ ఇంటి వైపు చూడటానికి భయపడతాయి. జ్వరంతో బాధపడేవాళ్లు వాళ్ళని స్పృశించి ఈ పురాణాన్ని మండలం రోజులు పఠిస్తే జ్వరం పోతుంది. ఒక్కొక్క అధ్యాయంగా సంధ్యా సమయంలో పారాయణం చేసిన వాళ్ళకి బ్రహ్మజ్ఞానం వస్తుంది. అలాగే శరన్నవరాత్రుల్లో పఠిస్తే ఆ జగదంబికి సంతోషించి కోరిన దానికంటే 1000 రెట్లు వరాలు కురిపిస్తుంది. అందుకనే మనం ఈ పురాణాన్ని శరన్నవరాత్రుల్లోనే మొదలుపెట్టాం. మా శాస్త్రి బావ ప్రధాన కారణం దీనికి. అలాగే ఇంకా కొంతమంది కూడా మిత్రులు కోరారు. అందరి కోరిక ప్రకారం మరి అమ్మవారి యొక్క అనుజ్ఞతోటి మనం దిగ్విజయంగా పూర్తి చేసుకోగలిగామంటే. అలాగే శైవులు పఠిస్తే పార్వతీదేవి, వైష్ణవులు పఠిస్తే లక్ష్మీదేవి సంతోషపడతారు. వైదికులు గాయత్రీదేవి ప్రీతి కోసం తప్పకుండా దీన్ని పఠించాలి. ఎందుకని గాయత్రి వైభవం అంతా ఈ పురాణంలో ఉన్నది. ఎవరు ఏ ఉపాసన చేసినా కూడా అది ఆదిశక్తి యొక్క ఉపాసనే అవుతుంది. అలాగే ఇంకొక అద్భుతమైన విషయం చెప్పారు. చదువు రాని వాళ్ళు, చదవలేని వాళ్ళు, చదవడానికి రానివాళ్ళు 3 రకాలు చెప్పాడు. అసలు చదువుకోలేదు, పోని ఇప్పుడు చదవాలంటే కళ్ళు కనపడవు, చదవలేరు. పోని చదువుకుందామని ప్రయత్నం చేస్తే బాగా చదువుకోలేదు కాబట్టి వాళ్ళు ఈ గ్రంథంలో ఉండేటువంటి ఈ పదాలన్నీ చదవడం కష్టంగా ఉంటాయి. అట్లాంటి వాళ్ళు ఏం చేయాలి? పురాణ శ్రవణం చేస్తే చాలన్నారు. చదువుకోగలిగిన వాళ్ళు కూడా గురుముఖంగా వింటే ఎక్కువ ఫలితం వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తిని మనం గురువుగా భావన చేసి ఆ గురువు ముఖంగా గనక ఏ పురాణ, అందుకని చూడండి శౌనకాది మహర్షులు తక్కువ వాళ్ళు అనేక సత్రయాగాలు చేసినటువంటి వాళ్ళు. మరి వాళ్ళు సూత పౌరాణికుడి నుంచి విన్నారే. ఎందుకని? వ్యాసుడి యొక్క శిష్యుడు. అందుకని సూతుడిని గురువుగా భావించి వాళ్ళు విన్నారు. వాళ్లకు కూడా అంత పుణ్యం వస్తుంది శ్రవణం చేసినా కూడా. ఇది నిర్ణయం, నిశ్చయం. కాబట్టి శౌనకాది మహామునులారా 1000 మాటలు అనవసరం. ఇది వేదసారం, వేద పఠన సదృశమైంది. అలాగే వేద శ్రవణం చేసినంత పుణ్యం వస్తుంది. సచిదానంద రూపాం తాం గాయత్రీ ప్రతిపాదితాం నమామి హ్రీమయీం దేవీం ధియో నః ప్రచోదయాత్. నేను ప్రతిరోజు ప్రార్థనగా ఈ శ్లోకం చెబుతున్నా. అంటే సచిదానంద రూప గాయత్రి, ఆ తల్లి ప్రతిపాదించినటువంటి ఆ హ్రీమయీం అటువంటి ఆ మహాదేవి హ్రీంకారం మనకు సద్బుద్ధి వైభవాన్ని ప్రసాదించాలి. ధియో నః ప్రచోదయాత్. అది సూత మహర్షి కన్నులు ముకుళించి దేవిని ధ్యానిస్తూ నమస్కారం చేశాడు. ఆ నైమిషారణ్యంలో ఉండేటువంటి శౌనకాది మహామునులు ఆనంద పారవశ్యం నుంచి మెల్లగా తేరుకున్నారు. సూత మహర్షిని శ్రద్ధాభక్తులతోటి ఘనంగా సత్కరించారు. అందరూ ప్రసన్న హృదయులయ్యారు. దేవి యొక్క పాదాంబుజ అర్చకులయ్యారు. బ్రహ్మానందాన్ని పొందారు. స్వామి, అడ్డదిడ్డంగా ఏవేవో ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టామేమో, శ్రమ పెట్టామేమో, క్షమించండి అంటూ సూతుడిని బతిమలాడుకున్నారు. లెంపలు వేసుకున్నారు.
మళ్ళా నమస్కరించారు. సంసార సముద్రాన్ని దాటించేందుకు మా పాలిటి నావోవయ్యా నువ్వు అని మొక్కుకున్నారు. అప్పుడు ఆ సూత మహర్షి సంతోషపడి అందరినీ ఆశీర్వదించి పునరాగమనాయచ అని వీడ్కోలు తీసుకొని వెళ్ళాడు. అంటే మళ్ళీ వస్తానయ్యా ఇంకొక పురాణం తీసుకొని మీకు చెప్పడానికి అని ఆయన సెలవు తీసుకుంటుంటే, నేను కూడా మీ అందరి కోరిక మేరకి మరొక మహత్తరమైనటువంటి పురాణాన్ని మనం శ్రవణం చేసేదానికి ప్రయత్నం చేద్దాం. ఆ జగన్మాత మన అందరికీ కూడా అటువంటి శక్తి, యుక్తి అన్నీ కూడా ప్రసాదించి మన అందరినీ కూడా ఎల్లవేళలా రక్షించి కాపాడాలి అని నేను త్రికరణ శుద్ధిగా ఆ తల్లికి నమస్కారం చేసుకుంటూ, గత 45 రోజులుగా నేనేం పండితుడిని గాను, నేను ఇంగ్లీషు మ్యాథ్స్ టీచర్ని. కానీ పూర్వజన సుకృతం వల్ల నా తండ్రి గారి నుంచి సంక్రమించి, అలాగే మా వంశంలో మా పెదనాన్నగారు పురాణాలు చెప్పేవారట. మేము ఎరగం ఆయన్ని. బహుశా వారి యొక్క ఆ శక్తి నాలో ప్రవేశించి మరి నన్ను చెప్పేటట్టుగా ఉద్యుక్తుడు చేసిందేమో అని అనుకుంటాను. అందుకే బాల్యంలో మా ఊర్లో మేము 6-7 తరగతులు చదివేటప్పుడు మా స్కూల్ ఎదురుగానే రంగారావు మాస్టర్ గారని వాళ్ళ ఇల్లు. ఆ ఇంట్లో మా కృష్ణవేణం పిన్ని, అలాగే కొంతమంది సోదరులు, మహిళలంతా సాయంత్రం పూట 4:30 నుంచి 5:30 దాకా కొండవీటి కృష్ణమూర్తి గారని శివార్చకులు, మెటాలిక్ టోన్ మహానుభావుడు, ఆయన పురాణాలన్నీ చదివి వాళ్ళకి వినిపించేవాళ్ళు. నేను కూడా వినటానికి వెళ్ళేవాడిని. ఆ ఆసక్తి మరి పెద్ద అయిన తర్వాత కూడా నన్ను విడిచిపెట్టకుండా మరి ఈ సరస్వతి విద్యాపీఠం అనే దాంట్లో చేరాక మరి ఈ ఆధ్యాత్మికత వైపు మళ్ళీ మొట్టమొదటిగా 1996లో శ్రీమద్ భాగవతాన్ని 40 రోజుల పాటు మా స్కూల్ పక్కనే దివ్యయోగ సమాజం అని ఉండేది. అక్కడ ఉండే వాళ్ళందరూ అడిగారు. అప్పుడే ఒక 10 రోజుల క్రితం సుందర చైతన్యానంద స్వామి వారి భాగవతం జరిగింది అక్కడ. అప్పుడు పుస్తకాలు అమ్మితే 2 సెట్ కొన్నాను. వాటిని ఆధారంగా చేసుకొని పురాణం చదివి వినిపించా అంతే. ప్రవచనం చేయటం నాకేం తెలియదు. అయితే వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు. వాళ్ళు సంతోషపడటం పక్కన పెట్టండి, కృష్ణుడు సంతోషపడ్డాడు. ఒరే, పెన్షన్ లేని ఉద్యోగం ఎంతకాలం చేస్తావురా నువ్వు అని. నాకు 96 డిసెంబర్లో టీచర్ పోస్ట్ వచ్చింది. చక్కగా అందులో చేరాను. పిల్లల్ని కూడా చక్కగా చదివించుకోగలిగాను. ఆ కృష్ణానుగ్రహం వల్ల వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు ఇవాళ. మా అమ్మాయి, మా అల్లుడు, 2 పిల్లలు, అలాగే నా కొడుకు మంచి ఉద్యోగంలో ఉన్నాడు. బెంగళూరులో ఇల్లు కూడా కొనుక్కున్నాడు. ఇవన్నీ కూడా నేను నమ్ముకున్నటువంటి ఆ రాముడు, కృష్ణుడు వాళ్ళు చేసినటువంటి మేళ్లు. అందుకనే అది పురస్కరించుకొని ఎవరు నన్ను ఉపన్యాసానికి పిలిచినా మీరు ఎంత ఇస్తారని ఎవరిని ఇవాళ వరకు అడగను. వాళ్ళు ఇచ్చింది సంతోషంగా దక్షిణ రూపంలో, తీసుకోకపోతే వాళ్ళకి ఫలితం దక్కదు కాబట్టి తీసుకుంటాను. అది కూడా ఏం చేస్తాను, ఇంట్లో ఖర్చు పెట్టను. ఆ డబ్బుని పుస్తకాలు కొనుక్కోవటానికి, పూర్వం సీడీలు అవన్నీ కొనుక్కోవాల్సి వచ్చేది, అవన్నీ కొనుక్కోవటానికి, అలాగే తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఈ డబ్బు సద్వినియోగం చేస్తే ఇచ్చిన వాళ్ళకు కూడా పుణ్యం కొంత పోతుందని పెద్దలు చెప్పిన మాట. ఇలా చేస్తూ నా జీవితాన్ని సుసంపన్నం చేసుకోవడానికి మరి ఆ పరమేశ్వరుడు అనుగ్రహించాడు. అలాగే శ్రవణం చేస్తూ ఉన్న మీలాంటి భక్తులు కూడా నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇట్లాంటి కార్యక్రమాలు మనం మరిన్ని చేసుకుందాం అని మీ అందరికీ కూడా సవినీయంగా మనవి చేసుకుంటూ ఇవాళ ఈ దేవీ భాగవతాన్ని 45 భాగాలతో పూర్తి చేశాం. 4, 5 ఎంతమ్మా? 9. అంటే 9 పూర్ణ సంఖ్య. నేనేం కావాలని సంకల్పం చేయలా, అక్కడికి వచ్చి ఆగిపోయింది. 45 భాగాలు పట్టింది. సుమారుగా 47 గంటలు ఉండొచ్చు. ఎందుకంటే కొన్ని భాగాలు 3 నిమిషాలు 4 నిమిషాలు ఎక్కువ ఉన్నాయి కదా. మరి అటువంటి దివ్యమైనటువంటి దేవీ భాగవతాన్ని మీ అందరికీ వినిపించే భాగ్యం కలిగించినందుకు ఆ పరమేశ్వరికి మళ్లీ నేను మొక్కుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం
లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. ఏతత్ ప్రవచన ఫలం శ్రీ జగన్మాత దివ్య చరణారవిందార్పణమస్తు. హరి ఓం తస్సత్. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.